ఇక్కడ మహాన్ భావులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నాకు నమస్కారాలు సార్. ఈ స్టేజ్ ఇచ్చినందుకు మా శంకర్ అన్నకు చాలా 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 థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న, మీరు అందరూ వచ్చినందుకు. అయితే నా చిన్న సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్న. నా పేరు విజయ్ అంబయ్య. నేను మీరు అందరూ మేం ఫేమస్ అనే మూవీ చూసి ఉంటారు. ఆ మేం ఫేమస్ అనే మూవీలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. 5,000 చెప్పి 500 కమిషన్ తీసుకుంటాడు. ఆ ఆర్ఎంపీ డాక్టర్ని నేనే. అలాగే ఈ మధ్య రాక్షస కావ్యం అనే మూవీలో కూడా ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేయడం జరిగింది. తర్వాత మన బద్మాషుల మూవీలో నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు కొన్ని క్యారెక్టర్లకు ఆడిషన్ తీసుకొని నాకు ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అందుకు శంకరన్న మెనీ 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 థ్యాంక్స్. కాకపోతే ఈ సినిమాలో నేను చేసింది మాత్రం ఒకటే రోజు క్యారెక్టరు. యాక్చువల్ 2 రోజులు ఉండాలి, కానీ ఒకే రోజులో నన్ను కానిచ్చేశాడు. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైనా సరే సినిమా తీసే ప్రొడ్యూసరు, కొత్త ప్రొడ్యూసరు, ఫస్ట్ టైం తీస్తున్న ప్రొడ్యూసరు డబ్బులు పెట్టి తీస్తున్నప్పుడు సినిమా అంతా కొద్దిగా మిగుల్చుకుంది అంటే తర్వాత ఇస్తాను పేమెంట్లు మీకు అలా అని చెప్పేసి పంపించేస్తుంటారు. అలా పేమెంట్ల కోసం తిరిగినప్పుడు కూడా మాకు వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ఇలా తిరుగుతూ ఉంటాము. ఓకే, వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మా శంకర్ అన్న దిల్ ఏంటంటే అక్కడ ప్యాకప్ అయిపోగానే టేబుల్ వేసుకున్నాడు, కుర్చీ వేసుకున్నాడు, రండమ్మా రండి వచ్చి పైసలు తీసుకొని పోండి. అసలు ఏంటి నాకు అర్థం. అక్కడి నుంచి నేను అన్నతో కనెక్ట్ అయినా. యాక్చువల్ ఇందులో నాకు పెద్ద క్యారెక్టర్ ఏం కాదు, ఒకటే రోజు చేసినా అంత పెద్ద క్యారెక్టరే కాదు. అక్కడి నుంచి అన్న మీద నాకు దిల్లు అయిపోయింది. నిజంగా చెప్తున్నా, ఆ దిల్లు ఉండాలి. ఎందుకంటే మీరు అసలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు రేపటి ప్రమోషన్కు డబ్బులు మిగుల్చుకోవాలి, డబ్బులు దాపెట్టుకోవాలి ఎలాగే. కానీ ఏ రోజుకి ఆ రోజు ఇచ్చి పడేసిందన్న. ఇక్కడ ఉన్న యాక్టర్లు అందరూ మమ్మల్ని ఎప్పుడు పిలుస్తాడా అని చెప్పేసి వెయిట్ చేసిన వాళ్ళం ఉన్నాం. అన్న ఈ ఒక్క విషయం చెప్తామన్నా, మీ దిల్లు పెద్దది. మీరు ఇంకా 40-50 సినిమాలు తీస్తారు, ఇది అయితే గ్యారంటీ చెప్తున్నా. నేను 100% తీస్తున్నా. మీకు కూడా తెలుసు, నేను అప్పటి నుంచి కనెక్ట్ అయిపోయినా. మీ సినిమా బద్మాష్ హిట్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి వేదిక ఉంది. ఈ 10 పొలాలు అంటే అది చిన్న విషయం కాదు. ఇక మీరు కొట్టేస్తారు అన్న, గట్టిగా కొట్టేస్తారు భవిష్యత్తులో. సార్ మెనీ 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 థ్యాంక్స్ సార్. మీ ముందు నేను ఇంత నిలబడ్డామంటే అది గాడ్ గిఫ్ట్. ఓం నమ శివాయ. సార్ మీరంటే కూడా మాకు చాలా అభిమానం. ఎన్నెన్నో మంచి మంచి సినిమాలు తీస్తున్నారు, మమ్మల్ని అల్లరిస్తున్నారు. ఇది చిన్న విషయం అయితే కాదు. ఒక డైరెక్షన్ మా ఆర్టిస్టులన్నా తెర మీద కనిపిస్తాం, కానీ తెర వెనుక ఉండి పడే కష్టం మామూలు కష్టం కాదు. ఎవ్వరికి గుర్తింపు ఉండదు. గుర్తింపు వచ్చినప్పుడే వాళ్ళకు పేరు. ఇందులో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళైతే ఎవరు మొహాలు కూడా తెలియదు. వాళ్ళు ఇంటి కిరాయిలు కట్టుకోవాలని, అది కట్టుకోవాలని, ఇది కట్టుకోవాలి, ఎన్నెన్ని స్ట్రగుల్. లాస్ట్ తిండి కూడా సరిగ్గా ఉండదు. అన్ని స్ట్రగుల్స్ పడి వస్తూ ఉంటే కొందరుగా మన టీవీలలో కూర్చొని ఈ సినిమాల మీద ఏడ్చేటోళ్ళని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. సినిమాల మీద ఏడవకండి అయ్యా. సినిమా ఎవరిని ఏం చెడగొట్టదు, అది ఎంతో ఎంటర్టైన్మెంట్. చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్న శంకర్ అన్న, సారీ అన్న, జర ఎమోషన్ అయినా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.